హే గాయస్, ఇప్పుడు మనం సొల్యూషన్స్ అనే టాపిక్ కెమిస్ట్రీలో ఉన్న టాపిక్ని డిస్కస్ చేద్దాం. సో ఒక సొల్యూషన్ అనగానే ఇట్ ఈస్ అ హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ 2 or more కాంపోనెంట్స్. ఆ కాంపోనెంట్స్ ఏంటంటే సొల్యూట్ అండ్ సాల్వెంట్. సొల్యూట్ అనేది ఏంటంటే ఒక సొల్యూషన్లో ఏదైతే స్మాలెస్ట్ పోర్షన్లో డిజాల్వ్ అయి ఉంటుందో దాన్ని సొల్యూట్ అంటాం. ఏదైతే లార్జెస్ట్ పోర్షన్లో సొల్యూషన్లో ఉంటుందో ఆక్యుపై చేసి దాన్ని మనము సాల్వెంట్ అంటాం. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సొల్యూషన్స్, ఒక హోమోజీనియస్ సొల్యూషన్స్ ఒక ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు క్లాసిఫికేషన్స్ ఆఫ్ సొల్యూషన్స్ చూద్దాం బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్టేట్. సో బేస్డ్ ఆన్ ది ఫిజికల్ స్టేట్ సొల్యూషన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఫాలోయింగ్ టైప్స్. ఏంటి? సాలిడ్ సొల్యూషన్స్, లిక్విడ్ సొల్యూషన్ అండ్ గ్యాసెస్ సొల్యూషన్స్. సాలిడ్ సొల్యూషన్స్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు సాలిడ్ సొల్యూషన్స్లోని సాల్వెంట్ ఎప్పుడు సాలిడే, అలాగే లిక్విడ్ సొల్యూషన్స్లో సాల్వెంట్ ఎప్పుడు లిక్విడే, అలాగే గ్యాసెస్లో సాల్వెంట్ ఎప్పుడు గ్యాసెసే. మిగిలిన 3 కాంబినేషన్స్, మిగిలిన 3 ఫిజికల్ ఫార్మ్ స్టేట్స్తో కంబైన్ అయ్యి 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ కింద మనం క్లాసిఫై చేసాం ప్రతి సెట్లో. సో సాలిడ్ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్ అలాయ్ అనమాట. ఇవి స్టాండర్డ్ ఎగ్జాంపుల్స్ అన్నిటికి. లిక్విడ్ సాలిడ్ సొల్యూషన్కి సాల్ట్ ఇన్ వాటర్, ఐస్ క్రీమ్స్, ఆయింట్మెంట్స్, కాస్మెటిక్స్, షూ పాలిష్, ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. అలాగే గ్యాసెస్ అండ్ సాలిడ్ సొల్యూషన్ అంటే హైడ్రోజన్ ఇన్ లెడ్, హైడ్రోజన్ ఇన్ ప్లాటినం ఎక్సెట్రా అనమాట. నెక్స్ట్ లిక్విడ్ సొల్యూషన్స్ అంటే సాలిడ్ ఇన్ లిక్విడ్ అంటే. కంటిన్యూ చేసే ముందు రీలెవెల్ అకాడమీ గురించి అయితే కొన్ని పాయింట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోతుంది నిషా గుప్తా గురించి. సో సామాన్యంగా చాలా కంపెనీస్ ఎందుకు కెరియర్ గ్యాప్స్ మీద అంత సీరియస్గా ఉంటాయి అంటే దానికి మనకు చాలా మ్యాటర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎలా పర్ఫామ్ చేసామో లాస్ట్ జాబ్, అదేవిధంగా ఎందుకు ఆ గ్యాప్ మధ్య మనం ఏం చేసామో అదంతా కూడా ఇగ్నోర్ అయితే చేయొచ్చు అనమాట. సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ నిషా గుప్తా. సో అతను ఎవరైతే నిషా గుప్తా ఉందో ఇతరైతే సూపర్ మామ్ అనమాట. హూ రెజ్యూమ్డ్ హర్ కెరియర్ ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ 10 years. 10 years గ్యాప్ తర్వాత తినైతే సక్సెస్ అయితే అవ్వడం జరిగింది. అండ్ దట్ టు by talking the role of a business development executive in a reputed company like Diamonds on Call. Diamonds on Call లో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ కింద తినైతే ప్లేస్ అయితే అవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ నిషా చూసుకున్నట్లయితే ఓవరాల్గా వెరీ క్యూరియస్గా అయితే ఉండడం జరిగింది. అండ్ ఆఫ్టర్ హర్ గ్రాడ్యుయేషన్ ఇన్ 2011 ఏ బిగ్ మూమెంట్ కేమ్ ఇన్ టు హర్ లైఫ్. హర్ సన్ వాజ్ బోర్న్. ఇట్ వాజ్ ఎ జాయ్, బట్ ఇట్ వాజ్ ఆల్సో మీంట్ దట్ ఆల్ హర్ టైమ్. తన టైం అంతా కూడా తనైతే తన సన్ మీద పెట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉండేది. అండ్ ఈ గ్యాప్లో తను ఏంటంటే ఒక మంచి కంపెనీలో కూడా ప్లేస్ అయితే అవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అండ్ దట్స్ వై షీ లెఫ్ట్ హర్ కెరీర్. షీ ఎక్సెల్డ్ యాజ్ అ మదర్ బట్ ఆల్ ద టైమ్ హ్యాడ్ టు సాక్రిఫైస్ హర్ ప్రొఫెషనల్ అంబిషన్స్ ఫర్ ఇట్. బట్ ఒకనొక టైంలో రీలెవెల్ టెస్ట్ అయితే రాయడం జరిగింది. 10 years గ్యాప్ ఉన్నా కూడా తనైతే చాలా కంపెనీస్ రిజెక్షన్ అయితే అవ్వడం జరుగుతూ ఉండింది. అండ్ ఒక స్టేజ్లో తనైతే యూట్యూబ్ వీడియో అయితే చూడడం జరిగిందనమాట రీలెవెల్ది. ఏమాత్రం లేట్ చేయకుండా రీలెవెల్ అయితే రిజిస్టర్ అయ్యేసి తనైతే ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. తను 100% క్వాలిఫై అయితే అవ్వడం జరిగింది. అండ్ షీ ఆల్సో గాట్ 3 offers ఫ్రమ్ హూజ్ షీస్ కరెంట్ కంపెనీ. ఓకేనా. అండ్ నిషా ఈజ్ అన్ షుగర్ వాటర్, సాల్ట్ వాటర్, ఇంకా గ్లూకోజ్ వాటర్, ప్యూర్ మిల్క్, ఇవన్నీ సాలిడ్ లిక్విడ్కి ఎగ్జాంపుల్స్ అనమాట. లిక్విడ్ అంటే ఆల్కహాల్ ప్లస్ వాటర్, మిల్క్ ప్లస్ వాటర్, ఇవి ఎగ్జాంపుల్స్. గ్యాసెస్ అండ్ లిక్విడ్ సొల్యూషన్స్ అంటే డ్రింక్స్, అంటే సాఫ్ట్ డ్రింక్స్ లాంటివి ఉంటాయి కదా, అవి వీటికి ఎగ్జాంపుల్స్. ఎందుకంటే అందులో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, అలాగే వాటర్ అంటే లిక్విడ్ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి అది డ్రింక్స్ అనేది దానికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ గ్యాసెస్ సొల్యూషన్స్. సాలిడ్ ఇన్ గ్యాస్ అనేది స్మోక్, డస్ట్ అనేవి ఎగ్జాంపుల్. లిక్విడ్ గ్యాస్ సొల్యూషన్స్కి వాటర్ వేపర్, క్లౌడ్స్, హ్యూమిడిటీ, ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. గ్యాసెస్ అండ్ గ్యాస్ సొల్యూషన్స్ అంటే ఎయిర్ అనేది ప్యూర్ మిక్చర్ ఆఫ్ gaseous solution. On the solubility, solutions are classified into 3 types, which are unsaturated solution, saturated solution and super saturated solution. Unsaturated solution అంటే అందులోని చాలా లెస్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఉంది, ఇంకా డిజాల్వ్ అవ్వగలదు. బై ది ఎడిషన్ ఆఫ్ సొల్యూట్ యాడ్ చేస్తే అందులో ఇంకా డిజాల్వ్ అనే ప్రాసెస్ జరుగుతుంది.
కానీ అందులో తక్కువ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఉంది కాబట్టి దాన్ని అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. ఇప్పుడు సాచురేటెడ్ సొల్యూషన్ అంటే అందులో ఇంకా మనం ఎంత సొల్యూట్ యాడ్ చేసినా అది ఇంకా డిజాల్వ్ అవ్వదు. ఇందులోని డిజాల్వ్డ్ అండ్ అన్డిజాల్వ్డ్ పార్ట్స్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. సో సాచురేటెడ్ సొల్యూషన్స్లోని అన్డిజాల్వ్డ్ పార్టికల్స్ అండ్ డిజాల్వ్డ్ పార్టికల్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ఈక్విలిబ్రియం. అది ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనమాట, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకా సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ వచ్చేస్తే ఇందులో సొల్యూట్ అనేది డిజాల్వ్ అవుతుంది ఎప్పుడు ఆఫ్టర్ రీచింగ్ ది సాచురేషన్ పాయింట్. ఇంకా దీనికి హీటింగ్ అనేది అప్లై చేస్తే అప్పుడు ఇందులో డిజాల్వింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది. దాన్ని సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. Another important point about supersaturated solution is that they are unstable in nature. Next, classification based on the amount of solute present in the solution. అవి ఏంటంటే dilute solutions and concentrated solution. Dilute solution అంటే the amount of solute present in the solution is relatively less. అంటే ఏ సొల్యూషన్లో అయితే సొల్యూట్ ఒక కాంపోజిషన్ చాలా తక్కువగా ఉంటుందో దాన్ని డైల్యూట్ సొల్యూషన్ అంటాం. అలాగే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటే ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ సొల్యూషన్ ఇస్ రిలేటివ్లీ హై ఆర్ మోర్. ఎందులో అయితే సొల్యూట్ యొక్క కాంపోజిషన్ చాలా ఎక్కువగా ఉంటుందో కంపేర్ టు అదర్ సొల్యూషన్ దాన్ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటాం. నెక్స్ట్, ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ ది సొల్యూషన్ ఇస్ కాల్డ్ యాజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. మనం వాట్ ఈస్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ అని చాలాసార్లు చదువుతాం. అంటే ది అమౌంట్ ఆఫ్ సొల్యూట్ దట్ ఈస్ యాక్చువల్లీ ప్రెసెంట్ ఇన్ ది సొల్యూషన్నే మనం కాన్సన్ట్రేషన్ అంటాం. నెక్స్ట్, ఇప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ని మనం 4 డిఫరెంట్ మెథడ్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఏంటి? మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ అండ్ మోల్ ఫ్రాక్షన్. ఈ 4 మెథడ్స్లో మనం కాన్సన్ట్రేషన్ అనే టర్మ్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సొల్యూషన్ ఒక అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ ది సొల్యూషన్ని కాన్సన్ట్రేషన్ ద్వారా ఈ మెథడ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఫస్ట్ మొలారిటీ గురించి తెలుసుకుందాం. ది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ దాన్ని మొలారిటీ అంటాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, మనకి మోల్స్ అంటే ఫార్ములా తెలుసు. ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఏంటి? ఈ ఎన్ టోటల్ డివైడెడ్ బై 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ అని. ఒకవేళ మనం ఎంఎల్లో తీసుకుంటే దాన్ని మల్టిప్లైడ్ బై 1000 చేసి ఇలా సింప్లిఫై చేసి మనం ఒక ఎంఎల్లో ఇస్తే ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. ఈ 2 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ మొలారిటీ కనుక్కోవడానికి. సో ది యూనిట్స్ ఆఫ్ మొలారిటీ ఆర్ మోల్స్ పర్ లీటర్స్. ఎందుకంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ వాల్యూమ్ కాబట్టి మోల్స్కి యూనిట్స్ మోల్సే, వాల్యూమ్కి లీటర్స్ కాబట్టి మోల్స్ పర్ లీటర్స్. నెక్స్ట్, ఇప్పుడు ఒక 2 సొల్యూషన్స్ని న్యూట్రలైజ్ చేసాం. అప్పుడు యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే m1v1/n1 ఈక్వల్స్ టు m2v2/n2. ఇక్కడ m1 అనేది m2 అనేది మొలారిటీ ఆఫ్ 2 డిఫరెంట్ సొల్యూషన్స్ అండ్ n1v1 ఆర్ ది వాల్యూమ్స్ ఆఫ్ ది డిఫరెంట్ సొల్యూషన్స్. V1 and V2 are the volumes of the different solutions and N1 and N2 are the moles, number of moles of the solute present in the solution. సో ఇక్కడ మనకి దీనికి ఒక ఎగ్జాంపుల్ సమ్తో మనం ఆ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఒక సొల్యూషన్ ఇచ్చారు, దానికి 0.1 మొలారిటీ ఉంది, దాని వాల్యూమ్ 10 ml అని ఇచ్చి అది H2SO4 సొల్యూషన్ అని ఇచ్చారు. And this H2SO4 solution is neutralized by another NaOH solution of this much volume అని ఇచ్చారు, ఎంత 20 ml అని. దీని మొలారిటీ ఎంతో కనుక్కోమంటున్నారు. మనం దీనికి యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? ఇది న్యూట్రలైజేషన్ ప్రాసెస్ కాబట్టి m1v1/n1 is equals to m2v2/n2. ఇక్కడ మనకు ఆల్రెడీ m1 ఉంది. నెక్స్ట్ v1 v2 రెండు ఇచ్చారు. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? n1 n2 కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఒక న్యూట్రలైజేషన్ ఈక్వేషన్ రాసుకుంటే H2SO4 ప్లస్ 2NaOH చేస్తే మనకి Na2SO4 ప్లస్ 2H2O అనేది వస్తుంది. ఇది ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తే మనకి ఈ కెమికల్ రియాక్షన్ అనేది ఒక ఈక్వేషన్ ఫామ్లో మనం ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ మోల్స్ కనుక్కుంటే ఇప్పుడు H2SO4కి నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కుంటే ఏంటి? 1 మోల్ ఉంటుంది.
అలాగే Na2OH ఎన్ని మోల్స్ ఉన్నాయి? ఇక్కడ 2 మోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న నెంబర్నే మనం నెంబర్ ఆఫ్ మోల్స్ అని తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ మనం కనుక్కున్నాం కాబట్టి డైరెక్ట్గా ఈ ఫార్ములాలో యూజ్ చేసి మనము ద మొలారిటీ ఆఫ్ ది అన్నోన్ సొల్యూషన్ క్యాన్ బి ఫైండ్ ఇట్ అవుట్. ఇప్పుడు డైల్యూషన్ బేస్డ్ మీద క్వశ్చన్స్ అడిగితే ఇది మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే M1V1 is equals to M2V2. M1, M2 are the molarities of the two solutions. అంటే M1 is the initial molarity, M2 is the final molarity. అంటే డైల్యూషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మనకి రిజల్టెంట్లో వచ్చే మొలారిటీ M2 అనమాట. అలాగే V1, V2 కూడా ఇనీషియల్ వాల్యూమ్, టోటల్ V2 అనేది వాటర్ యాడ్ చేసాక మనకు వచ్చిన వాల్యూమ్ మొత్తం కలిపి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ సమ్తో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు 100 ml ఆఫ్ 0.1 molarity HCl is diluted by adding water. The result of solution is 0.01 molarity. To calculate this, the how much amount of water should be added. అంటే ఇక్కడ మనకి ఏంటి, ఫస్ట్ V1 ఇచ్చారు, అలాగే M1 కూడా ఇచ్చారు. ఏ సొల్యూషన్కి? HCl సొల్యూషన్స్ కానీ ఇచ్చారు. ఈజ్ డైల్యూటెడ్ బై యాడింగ్ వాటర్. ఎంత వాటర్ ఇచ్చారో మనకి మెన్షన్ చేయలేదు, కానీ వాటర్ యాడ్ చేసిన తర్వాత దాని మొలారిటీ ఇచ్చారు, M2 ఇచ్చారు. సో మనకు ఆల్రెడీ M1, M2 ఉంది, V1 ఉంది, కాబట్టి మనకు అన్నోన్ ఫ్యాక్టర్ ఏంటి? ఓన్లీ V2 అన్నోన్ ఫ్యాక్టర్. కాబట్టి ఫస్ట్ V2 కనుక్కుంటాం. కానీ V2 అంటే ఏంటి? ఇనిషియల్ వాల్యూమ్ ప్లస్ అమౌంట్ ఆఫ్ వాటర్ యాడెడ్. కాబట్టి మనము ఈ V2 అనే వాల్యూమ్ని అమౌంట్ ఆఫ్ వాటర్ యాడెడ్ కింద తీసుకోకూడదు. V2 మైనస్ V1 వచ్చే ఆన్సర్ని మనం అమౌంట్ ఆఫ్ వాటర్ యాడెడ్ కింద తీసుకోవాలి. సో డైరెక్ట్గా మనకి వచ్చిన V2నే మనం ఆప్షన్లో సెలెక్ట్ చేస్తే మనం అక్కడ తప్పు చేసినట్టు అవుతుంది. కాబట్టి వచ్చిన V2ని ఇనీషియల్ వాల్యూమ్తో సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన ఆన్సర్ మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు మొలారిటీలో ఇంకో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. మిక్సింగ్ ఆఫ్ యాసిడ్స్ అండ్ మిక్సింగ్ ఆఫ్ బేసెస్ అనమాట. ఇప్పుడు 2 యాసిడ్స్ ఇస్తారు, వాటి మొలారిటీ అండ్ వాల్యూమ్ ఇచ్చి ఒక్కొక్కసారి ఏదో ఒక టర్మ్ని యాబ్సెంట్ అంటే ఇవ్వకుండా ఆ టర్మ్ని కనిపెట్టమని అడుగుతారు. సో రిజల్టెంట్ ఒక మొలారిటీ ఇదనమాట. ఇప్పుడు 2 సొల్యూషన్స్ ఇచ్చారు, 2 యాసిడ్ సొల్యూషన్స్. ఆ రెండిటికి ఒక సపరేట్ మొలారిటీస్ ఉంటాయి, వాల్యూమ్స్ ఉంటాయి. ఆ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత మనకు వచ్చే రిజల్టెంట్ మొలారిటీ వాల్యూ ఏంటి అని అడగొచ్చు. దానికి మనం వాడే ఫార్ములా మొలారిటీ ఆఫ్ ఫస్ట్ యాసిడ్, వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ యాసిడ్ ప్లస్ మొలారిటీ ఆఫ్ సెకండ్ యాసిడ్, వాల్యూమ్ ఆఫ్ సెకండ్ యాసిడ్ బై సమ్ ఆఫ్ బోత్ ది వాల్యూమ్స్ ఆఫ్ ది యాసిడ్స్. ఇది మనం యూజ్ చేసే ఫార్ములా ఫర్ మిక్సింగ్ ఆఫ్ యాసిడ్స్. నెక్స్ట్ ఒకవేళ బేసెస్ మిక్స్ చేస్తే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే the resultant molarity of the bases is equals to molarity of base 1 and volume of base 1 plus the molarity of another solution and volume of the second solution by sum of the total volume of both the solutions. ఈ 2 ఫార్ములాస్ చూస్ చేసుకొని మిక్సింగ్ ఆఫ్ యాసిడ్స్కి బేసెస్కి మనం సమ్స్ సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మిక్సింగ్ ఆఫ్ యాసిడ్స్కి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే 100 ml ఆఫ్ 0.5 మోలార్ HCl is mixed with 200 ml ఆఫ్ 0.2 మోలార్ H2SO4 సొల్యూషన్ అని ఇచ్చారు. టు క్యాలిక్యులేట్ ది రిజల్టెంట్ సొల్యూషన్ అని అడిగారు. రిజల్టెంట్ సొల్యూషన్ మొలారిటీ మనకు కావాలంటే మనం ఇందాక చెప్పిన ఫార్ములా ఏంటి? ఇది ఫస్ట్ సొల్యూషన్ యొక్క మొలారిటీ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ది ఫస్ట్ సొల్యూషన్ ప్లస్ సెకండ్ సొల్యూషన్ మొలారిటీ ఇంటూ సెకండ్ సొల్యూషన్ వాల్యూమ్ బై టోటల్ వాల్యూమ్, 2 వాల్యూమ్స్ యాడ్ చేస్తాయి. ఇప్పుడు ఈ సమ్ ప్రకారం చూసుకుంటే ఇది V1, ఇది అంటే అదే VA1, MA1 అండ్ నెక్స్ట్ ఇది VA2 అండ్ MA2. ఇందాక ఫార్ములాలో మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి రిజల్టెంట్ ఒక సొల్యూషన్ యొక్క మొలారిటీ మనకి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇందాకల వరకు మనము 2 యాసిడ్స్ మిక్స్ చేస్తే ఎలా రిజల్టెంట్ ఉంటుంది, 2 బేసెస్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ ఒక యాసిడ్ అండ్ ఒక బేస్ మిక్స్ చేస్తే మనకి రిజల్టెంట్ ఎలా ఉంటుందో ఈ 2 ఫార్ములాస్ బేస్డ్ మీద మనం కనిపెట్టవచ్చు.
ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చిన యాసిడ్ ఒక మొలారిటీ ఇంకా వాల్యూమ్ వాల్యూస్ని మల్టిప్లై చేసి సైడ్న ఉంచుకోవాలి. నెక్స్ట్ అలాగే బేసెస్ కూడా చేస్తాం. ఒకవేళ అంటే మొలారిటీ ఇంకా వాల్యూమ్ ప్రొడక్ట్ ఆఫ్ యాసిడ్స్ది ఎక్కువ ఉండి బేసెస్ది తక్కువ ఉంటే ఆ రిజల్టెంట్ సొల్యూషన్ ఒక నేచర్ ఎసిడిక్ నేచర్లో ఉంటుంది. అదే వైస్ వర్సా అయ్యి ఒకవేళ దీనిది ఎక్కువ ఉంటే అంటే బేసిక్ సొల్యూషన్స్ది మొలారిటీ ఇంకా వాల్యూమ్ ప్రొడక్ట్ ఎక్కువ వాల్యూ ఉంటే అప్పుడు అది బేసిక్ నేచర్లో ఉంటుంది. ఇది నార్మల్గా రిజల్టెంట్ సొల్యూషన్ ఏ నేచర్లో ఉంటుందని అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు. ఈ సమ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఒక సొల్యూషన్ ఒక యాసిడ్ సొల్యూషన్ ఇచ్చారు, ఒక బేసిక్ సొల్యూషన్ ఇచ్చారు, ద రిజల్టెంట్ మొలారిటీ అడుగుతున్నారు. ఫస్ట్ మనం ద ప్రొడక్ట్ ఆఫ్ మొలారిటీ అండ్ వాల్యూమ్ ఆఫ్ యాసిడ్స్ది బేసెస్ది కనుక్కొని ఏ వాల్యూ గ్రేటర్గా ఉందో దాన్ని బట్టి మనం ఫార్ములా యూజ్ చేసి చేస్తాం. సో ఆ ఫార్ములాస్ యూజ్ చేస్తే మన ఆన్సర్స్ అన్ని సింపుల్గా సాల్వ్ చేసుకోవచ్చు టైం సేవ్ చేసుకొని. సో నెక్స్ట్ టాపిక్ ఇస్ నార్మాలిటీ. సో ఇప్పుడు మనకి అందరికీ నార్మాలిటీ అంటే ఏంటో తెలుసు. ది నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెన్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాకలా మనం నార్మాలిటీలో డిస్కస్ చేసింది గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, ఇక్కడ గ్రామ్ ఈక్వలెన్స్. ఈ రెండు కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్స్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు దీనికి. సో ఎన్కి ఫార్ములా ఏంటంటే వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1 బై వాల్యూమ్ ఇన్ లీటర్స్. ఒకవేళ ఎంఎల్లో అయితే ఇంటూ 1000 బై వి ఇన్ ఎంఎల్ అని వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకి అప్పుడు ఏమడుగుతుంటారంటే న్యూట్రలైజేషన్కి నార్మాలిటీ రిజల్టెంట్ వాల్యూస్ ఇంకా మిస్సింగ్ ప్రొడక్ట్ ఒక వాల్యూస్ అడుగుతూ ఉంటారు. ఏంటి దానికి ఫార్ములా ఏంటంటే న్యూట్రలైజేషన్లో N1V1 బై N1 ఈజ్ ఈక్వల్స్ టు N2V2 బై N2. ఇక్కడ N అనేది నార్మాలిటీ ఆఫ్ ఫస్ట్ సొల్యూషన్, అంటే నార్మాలిటీ ఆఫ్ యాసిడ్, నార్మాలిటీ ఆఫ్ బేస్, వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ అండ్ వాల్యూమ్ ఆఫ్ బేస్, అలాగే నెంబర్ ఆఫ్ మోల్స్ అనమాట. సేమ్ మనము ఇందాక నార్మాలిటీలో క్యాలిక్యులేట్ చేసినట్టే ఫస్ట్ న్యూట్రలైజేషన్ అనగానే మనం ఒక కెమికల్ రియాక్షన్ రాసుకోవాలి. కెమికల్ రియాక్షన్ బ్యాలెన్సింగ్ చేసిన తర్వాతే మనకి N1 అండ్ N2 వాల్యూస్ వస్తాయి. సో N1 అండ్ N2 వాల్యూస్ వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ బట్టి N1V1 తీసుకొని ఈ ఫార్ములా బేస్డ్ మీద అన్నోన్ ఏ వాల్యూ కనుక్కోవాలో ఆ వాల్యూ ఈజీగా కనుక్కోవచ్చు ఈ ఫార్ములా బేస్డ్ ద్వారా. నెక్స్ట్ డైల్యూషన్ గురించి అడుగుతారు అప్పుడప్పుడు. ఏంటి, ఒక సొల్యూషన్కి నార్మాలిటీ ఎంత ఉంది, ఇంకో సొల్యూషన్కి వాటర్ యాడ్ చేసిన తర్వాత నార్మాలిటీ ఎంత ఉంటుంది, సేమ్ మొలారిటీ లాగే. సో దానికి మనం యూజ్ చేసే ఫార్ములా N1V1 ఈజ్ ఈక్వల్స్ టు N2 ఇంటూ V2 అనమాట. అదే ఫర్ మిక్స్డ్ యాసిడ్స్ ఆర్ బేసెస్ అయితే Na ఈజ్ ఈక్వల్స్ టు Na1Va1 ప్లస్ Na2Va2 బై Ba1 ప్లస్ Va2. అలాగే బేసిస్ కూడా ఇది ఫార్ములా అనమాట. సేమ్ ఇందాకలాగే ఇది యాసిడ్స్, ఫస్ట్ యాసిడ్ సొల్యూషన్, ఇది సెకండ్ యాసిడ్ సొల్యూషన్ ఒక వాల్యూస్ అనమాట ఇలాగా. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ మిక్సింగ్ ఆఫ్ యాసిడ్ అండ్ బేసెస్కి రిజల్టెంట్ నార్మాలిటీ అడిగితే సేమ్ మొలారిటీ ఎలా క్యాలిక్యులేట్ చేసామో సేమ్ అలాగే ఫస్ట్ ఈ ప్రొడక్ట్ వాల్యూ మనం డిటర్మైన్ చేయాలి. ఏది గ్రేటర్ వస్తే ఆ ఫార్ములా మనం యూజ్ చేయాలి. ఒకవేళ Na ఇంటూ Va గ్రేటర్ వస్తే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది. ఒకవేళ NbVb వాల్యూ NaVa కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది అనమాట. సో బేస్డ్ ఆన్ ది ప్రొడక్ట్ వాల్యూ బట్టి మనం ఫార్ములా యూజ్ చేస్తాం రిజల్టెంట్ నార్మాలిటీ కనుక్కోవడానికి. యూనిట్స్ ఆఫ్ నార్మాలిటీ గ్రామ్ ఈక్వలెంట్స్ పర్ లీటర్స్, ఎందుకంటే మనము ఇక్కడ మనం వేసుకున్న ఫార్ములా బట్టి మనం యూనిట్స్ అనేది డిటర్మైన్ చేస్తాం. నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేసే యూనిట్ ఏంటంటే మొలాలిటీ. సో మొలాలిటీ ఏంటంటే ది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ 1 kg ఆఫ్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ యాజ్ మొలాలిటీ. సో వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, సేమ్ మొలారిటీ లాగే మనం తీసుకున్నాం చూడండి. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1 బై వాల్యూమ్ ఇన్ కేజీస్ అనమాట. అక్కడ వాల్యూమ్ ఇన్ లీటర్స్, ఇక్కడ వాల్యూమ్ ఇన్ కేజెస్. సో నెక్స్ట్ వచ్చేసి మోల్ ఫ్రాక్షన్స్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ solvent, the ratio between moles of solvent and the total number of moles of solute. సో మోల్ ఫ్రాక్షన్ అనేది కూడా కాన్సన్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక యూనిట్ అనమాట.
సో మోల్ ఫ్రాక్షన్లో 2 టైప్స్ ఉంటాయి, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. సో మోల్ ఫ్రాక్షన్ ఇస్ జనరల్లీ డినోటెడ్ బై లెటర్ x అనమాట. నెక్స్ట్ XA ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఇక్కడ Na అనేది మోల్స్ ఆఫ్ సాల్వెంట్, NB అనేది మోల్స్ ఆఫ్ సొల్యూట్. Na ప్లస్ LB అంటే మోల్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సొల్యూషన్ అని అర్థం. సేమ్ అలాగే సెకండ్ టైప్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ వచ్చేసి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. ద రేషియో బిట్వీన్ moles of solute and the total number of moles of solution is called as mole fraction of solute. సేమ్ ఇందాకలాగే చేస్తాం. ఇది రేషియో కాబట్టి దీనికి నో యూనిట్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఓవరాల్ సమ్మరీలో మనం నేర్చుకోవడానికి. డైల్యూషన్ అయినప్పుడు డైల్యూషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. ఇప్పుడు వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అయిందంటే కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, ఇన్ టర్మ్స్ ఏంటది, మొలారిటీ, నార్మాలిటీ, ఇలాంటి ఫార్మాలిటీ ఇవన్నీ అనమాట. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుందో ఈ మొలారిటీ ఇవన్నీ డిక్రీజ్ అవుతాయని చెప్తున్నారు ఇక్కడ. సో హీటింగ్ ప్రాసెస్ కాజెస్ ది ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. ఇప్పుడు డైల్యూషన్ ఎలాగైతే కాన్సన్ట్రేషన్ని డిక్రీజ్ చేస్తుందో హీటింగ్ చేస్తే సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుందంట. నెక్స్ట్ అలాగే టెంపరేచర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కాన్సన్ట్రేషన్, బట్ దిస్ ఈజ్ ది కండిషన్ ఓన్లీ ఫర్ మొలారిటీ అండ్ నార్మాలిటీ. మొలాలిటీ అనేది ఒక్క టర్మే, మొలాలిటీ అండ్ ఫార్మాలిటీ ఆర్ ది ఓన్లీ టర్మ్స్ దట్ డజంట్ డిపెండ్ అపాన్ ది టెంపరేచర్. ఇది చాలా ఎక్కువ సార్లు అడుగుతారు most of the bits. And molarity and normality always depends upon the temperature, కానీ molarity and formality doesn't depend upon the temperature.